ఓం నమ శివాయ. భారత మాత శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 7/5/2026. ప్రభాత పాఠము. గీతాశాస్త్రాన్ని తల్లి తండ్రిగా చెప్తారు. మిగిలిన శాస్త్రాలన్నీ కూడా రచనలు. ఇతర శాస్త్రాలను వేదాలను తల్లి అని ఎవరు పిలువరు. తల్లితో పాటు తండ్రి కూడా ఉన్నారు. తండ్రియే దీనిని గానం చేశారు. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ మీకు వినిపిస్తున్నారు. ఓం నమ శివాయ. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇక్కడ తెలియచేస్తున్నారు. మీరు ఇక్కడ కూర్చొని ఏమి చేస్తున్నారు? కేవలము శాంతిలో కూర్చున్నారని కాదు, అర్ధసహితంగా జ్ఞానమయ స్థితిలో కూర్చున్నారు. తండ్రిని మనం ఎందుకు స్మృతి చేస్తామో పిల్లలకు తెలుసు. తండ్రి మనకు చాలా దీర్ఘాయుష్ని ఇస్తారు. తండ్రిని స్మృతి చేయడం వల్లనే అనారోగ్యాలు పాపాలు తొలగిపోతాయి. మనము సత్యమైన బంగారం వలె సత్వప్రధానంగా మారిపోతాము. ఇప్పుడు మీకు ఎలాంటి అలంకరణ జరుగుతోంది? మీ ఆయుష్ పెరిగిపోతుంది. ఆత్మ స్వచ్ఛంగా స్వర్ణంగా మారుతోంది. ఇప్పుడు ఆత్మలో మలినము నిండి ఉంది. ఈ జ్ఞానయాత్ర ద్వారా రజో తమో గుణాల మలినము తొలగిపోతుంది. మీకు ఇంతటి ప్రయోజనం కలుగుతుంది. ఆ తర్వాత ఆయుష్ కూడా పెరుగుతుంది. మీరు స్వర్గవాసులుగా అత్యంత సంపన్నులుగా అవుతారు. మీరు పద్మాపదం భాగ్యశాలిగా అవుతారు. అందుకే తండ్రి మన్మన భవ అని నేర్పిస్తున్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఏ దేహదారి గురించి కూడా చెప్పడం లేదు. తండ్రికి శరీరము లేదు. మీ ఆత్మ కూడా నిరాకార స్వరూపంలోనే ఉంటుంది. కానీ పునర్జన్మల్లోకి వస్తూ పారసబుద్ధి నుంచి రాతిబుద్ధిగా మారిపోయారు. ఇప్పుడు మళ్ళీ స్వర్ణంగా మారాలి. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. జల స్నానము జన్మ జన్మాంతరాలుగా చేశారు. దాని ద్వారా పావనంగా అవుతామని భావించారు. కానీ పావనంగా అవ్వడానికి బదులుగా మరింతగా పతితంగా మారిపోయి నష్టపోయారు. ఎందుకంటే ఇది అసత్య ప్రపంచము. అందరిలోనూ అబద్ధం చెప్పే సంస్కారాలు ఉన్నాయి. నెంబర్ 1 అబద్ధాలు చెప్పేది ఈ గురువులే. నేను మిమ్మల్ని పావనంగా చేసి వెళ్తాను, అలాంటప్పుడు మిమ్మల్ని మళ్ళీ పతితంగా చేసేది ఎవరు అని తండ్రి అడుగుతున్నారు. ఈ సాధువులు సన్యాసులే మిమ్మల్ని పతితంగా చేస్తారు. మేము ఎన్నిసార్లు గంగా స్నానాలు చేశాము, కానీ పావనంగా అవ్వలేదని ఇప్పుడు మీకు అర్థమవుతోంది. పావనంగా అవుతే పావన ప్రపంచంలోకి వెళ్తారు. శాంతిధామము, సుఖధామము, పావన ధామాలు. ఇది రావణ రాజ్యము. దీనిని దుఃఖధామంగా పిలుస్తారు. ఇదంతా కూడా చాలా సులభంగా అర్థం చేసుకునే విషయము. దీనిలో కష్టపడాల్సిన అవసరమే లేదు. ఎవరు కలిసినా స్వయాన్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని అంటే పరమాత్మను స్మృతి చేయండి అని తెలపండి. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ శివుడు. శరీరానికి ప్రతి ఒక్కరికి వేరువేరుగా జన్మనిచ్చిన తండ్రులు ఉంటారు. ఆత్మలకు మాత్రము తండ్రి ఒక్కరే. తండ్రి ఎంతో చక్కగా అర్థం చేయిస్తున్నారు. హిందీ భాషలోనే అర్థం చేయిస్తున్నారు. హిందీ భాషనే ముఖ్యమైనది. మీరు ఈ దేవీ దేవతలను పదమ భాగ్యశాలి అని అంటారు. వీరు ఎంతో భాగ్యశాలీలు. వీరు స్వర్గానికి అధిపతులుగా ఎలా అయ్యారో ఎవరికి తెలియదు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే ఈ సహజ రాజయోగం ద్వారా వారు దేవతలుగా తయారవుతున్నారని ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు పాత కొత్త ప్రపంచాల యొక్క సంగమం నడుస్తోంది. తర్వాత మీరు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. కేవలము 2 అక్షరాలను అర్ధసహితంగా స్మృతి చేసిన చాలు అని తండ్రి చెప్తున్నారు. గీతలో మన్మన భవ అనే పదాన్ని చదివారు కదా, దాని అర్థము ఎవరికి తెలియదు. నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే నేనే పతిత పావనుడను అని తండ్రి చెప్తున్నారు. మిగతా వారు ఎవరు కూడా ఇలా చెప్పలేరు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా మారి పావన ప్రపంచంలోకి వెళ్తారని తండ్రి చెప్తున్నారు. మొదట్లో మీరు సత్వ ప్రధానంగా ఉండేవారు. ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా మారిపోయారు. ఇప్పుడు మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ప్రతి 84 జన్మల తర్వాత మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలో దేవతలుగా అవుతారు. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటామో మీరు తెలుసుకున్నారు. దీనినే 84 జన్మల చక్రంగా పిలుస్తారు. రచయిత అయిన తండ్రిని, రచనను రెండింటిని మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయిపోయారు. జన్మ జన్మాంతరాలుగా మీరు నాస్తికులుగా ఉండేవారు. తండ్రి వినిపించే విషయాలు వేరే వారికి తెలియదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు మీకు ఈ విషయాలను తెలియచేయరు. ఇప్పుడు నిరాకార సాకార తండ్రులు ఇద్దరు కలిసి మిమ్మల్ని అలంకరిస్తున్నారు. మొదట తండ్రి ఒంటరిగానే ఉండేవారు, శరీరం లేకుండా ఉండేవారు. పైనుంచి మీకు అలంకారం చేయలేరు. ఇప్పుడు ఇద్దరు కలిసినప్పుడే మీకు అలంకారం జరుగుతుంది. ఒంటరిగా మిమ్మల్ని అలంకరించలేరు. ఇక్కడ ప్రేరణ లేదా శక్తి
ద్వారా ఎలాంటి కార్యాలు జరగవు. పైనుంచి ప్రేరణ ద్వారా బలం లభించదు. నిరాకారుడు సాకార శరీరం యొక్క ఆధారం తీసుకున్నప్పుడే మిమ్మల్ని అలంకరిస్తారు. ఇప్పుడు పిల్లల నడవడిక ఎలా ఉన్నది? మురికి కాలువలో దించడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తారు. బాబా స్వర్గానికి తీసుకువెళ్ళడానికి పురుషార్థం చేయిస్తుంటే మీరు మళ్ళీ ఈ విషయ వైతరణి నదిలోకి వెళ్ళిపోతున్నారు. బాబా మమ్మల్ని ఖచ్చితంగా స్వర్గానికి తీసుకువెళ్తున్నారని మీరు తెలుసుకున్నారు. డ్రామాకు బాబా బద్ధుడుగా ఉన్నారు. ఈ బాధ్యత వారికి ఇవ్వబడింది. ప్రతి 5,000 సంవత్సరాలకు ఒకసారి పిల్లల కోసం వారు వస్తారు. యోగ బలం ద్వారా మీరు స్వర్ణంగా మారుతారు. ఆత్మ శరీరము రెండూ కూడా స్వర్ణంగా మారుతాయి. మళ్ళీ రావణ రాజ్యంలో మీరు అసహ్యంగా మారిపోతారు. మళ్ళీ ఇప్పుడు సాక్షాత్కారం చేసుకుంటున్నారు. పురుషార్థం ద్వారా మేము ఇలా అలంకరించబడతామని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ వికారి దృష్టి ఉండదు. అయినప్పటికీ మీరు శరీరాన్ని కనిపించకుండా దుస్తులు వేసుకుంటారు. ఇక్కడ చూడండి, చాలా మంది అర్ధనగ్నంగా ఉంటారు. ఇతరులను మోహింపచేసి తమ ముఖాన్ని నల్లగా చేసుకుంటారు. అలాగే ఇతరుల ముఖాలను కూడా నల్లగా చేస్తారు. ఇలాంటి పనికిరాని విషయాలన్నీ రావణ రాజ్యంలోనే నేర్చుకుంటారు. ఈ లక్ష్మీ నారాయణులు చూడండి, వారి వస్త్రధారణ ఎంతో బాగున్నాయి. అక్కడ అందరూ ఆత్మాభిమానంగా ఉంటారు. వారిని దేహాభిమానులు అని ఎవరు పిలువరు. వారిది సహజ సౌందర్యము. తండ్రి మిమ్మల్ని అంతటి సహజ సౌందర్యవంతులుగా తయారు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు కూడా నిజమైన నగలు ధరించడం లేదు. ఎవరైనా ధరిస్తే వారిని దోచుకుంటారు. దోచుకోవడానికి అవకాశం దొరికే వరకు 12 నెలలైనా సరే వారిని వెంటాడుతూనే ఉంటారు. కానీ అక్కడ అలాంటివి జరగవు. మీకు అటువంటి తండ్రి లభించారు. బ్రహ్మ లేకుండా మీరు ఆ దేవీ దేవతల వలె తయారు కాలేరు. మేము నేరుగా శివ బాబా నుంచి జ్ఞానాన్ని తీసుకుంటామని చాలా మంది అంటారు. కానీ ఆయన ఎలా ఇస్తారు? సరే, ప్రయత్నించి చూడండి, లభిస్తుందేమో చూడండి. మేము శివ బాబా నుండి వారసత్వాన్ని పొందుతామని చాలా మంది అంటారు. బ్రహ్మను అడగాల్సిన అవసరం ఏముందని అంటారు. శివ బాబా పురుషార్థం ద్వారా అంతా ఇచ్చేస్తారని అనుకుంటారు. మంచి మంచి పిల్లలకు కూడా మాయ అటువంటి భ్రమను కలిగిస్తుంది. ఒక్కరినే నమ్ముతారు, కానీ ఒక్కరే ఏం చేస్తారు? నేను ఒక్కడిని ఎలా రాగలను? మీతో ఎలా మాట్లాడగలను అని తండ్రి అడుగుతున్నారు. ముఖం ద్వారా చెప్పడము అనే మహిమ కూడా ఉంది కదా. నోటి ద్వారా అమృతాన్ని తీసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడతారు. మళ్ళీ శ్రీనాథుని ద్వారానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ ఆ దర్శనం వల్ల ఏం జరుగుతుంది? దానినే భూత పూజ అని చెప్పవచ్చు. అందులో ఆత్మ లేదు కదా. అది కేవలము పంచతత్వాల బొమ్మ మాత్రమే. అంటే మీరు మాయను స్మృతి చేస్తున్నట్లే లెక్క. 5 తత్వాలు అంటే ప్రకృతి కదా. వాటిని స్మృతి చేస్తే ఏం లాభము? ప్రకృతి ఆధారం అందరికీ ఉంటుంది. కానీ స్వర్గంలో సతో ప్రధానమైన ప్రకృతి ఉంటుంది. ఇక్కడ తమో ప్రధానమైన ప్రకృతి ఉంది. తండ్రి ఎప్పుడు సతో ప్రధాన ప్రకృతిని ఆధారాన్ని తీసుకోవలసిన అవసరం లేదు. ఇక్కడ సతో ప్రధానమైన ప్రకృతి లభించదు. ఈ సాధువులు సన్యాసులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ నేనే ఉద్ధరించాలని తండ్రి చెప్తున్నారు. నేను నివృత్తి మార్గంలో రాను. ఇది ప్రవృత్తి మార్గము. పవిత్రంగా అవ్వండి, జంటగా నడవండి అని అందరికీ చెప్తాను. ఇక్కడ స్వర్గంలో మీ పేరు రూపం అన్ని కూడా మారిపోతాయి. చూడండి ఈ నాటకం ఎలా తయారైందో అని తండ్రి చెప్తున్నారు. ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. కోట్లాది మంది ఉంటారు. అందరి పోలికలు వేరువేరుగా ఉంటాయి. ఎవరు ఎంత ప్రయత్నించినా ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. దీనినే ప్రకృతి విచిత్రము లేదా వింత అని చెప్పవచ్చు. స్వర్గాన్ని కూడా ఒక అద్భుతంగా వర్ణించవచ్చు. స్వర్గం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. మాయ కూడా 7 అద్భుతాలను సృష్టించినట్లుగానే తండ్రిది ఒకే ఒక అద్భుతము. 7 అద్భుతాలను ఒక పక్క, తండ్రి అద్భుతాన్ని ఒక పక్కగా ఉంచినట్లయితే తండ్రి అద్భుతమే గొప్పగా ఉంటుంది. ఒకవైపు జ్ఞానము, మరోవైపు భక్తి. ఈ రెండింటిని తూచినట్లయితే జ్ఞానం వైపే బరువు ఎక్కువగా ఉంటుంది. భక్తిని నేర్పించేవారు చాలా మంది ఉంటారు. ఇది మీరు తెలుసుకున్నారు. జ్ఞానాన్ని ఇచ్చేవారు మాత్రము తండ్రి మాత్రమే. కాబట్టి తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తున్నారు, అలాగే అలంకరిస్తున్నారు. పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. కానీ మేము పవిత్రంగా కాము, మేము ఆ మురికి కాలువలోకి వెళ్లి అపవిత్రంగా మారుతామని అంటూ ఉంటారు. గరుడ పురాణంలో కూడా విషయ వైతరణి నదిని చూపిస్తారు కదా. తేళ్లు, జర్లు, పాములు మొదలైనవి కరుస్తూ ఉంటాయి. ఇది వేశ్యాలయము. మీరు దిక్కులేని వారిగా మారిపోతున్నారని తండ్రి చెప్తున్నారు. నేను మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తుంటే మళ్ళీ మీరు కుక్కల వలె మారిపోతున్నారు. తండ్రి పిల్లలకు మాత్రమే తెలియచేస్తున్నారు. బయట ఎవరినైనా ఇలా అన్నట్లయితే వారు కర్రలతో దాడి చేస్తారు. అందుకే చాలా యుక్తిగా తెలియచేయవలసి ఉంటుంది. చాలా మంది పిల్లలకు మాట్లాడే తెలివితేటలు ఉండవు. చిన్న పిల్లలు ఎంతో నిష్కల్మషంగా ఉంటారు. అందుకే వారిని మహాత్ములుగా పిలుస్తారు. మహాత్ముడైన కృష్ణుడు ఎక్కడ? నివృత్తి మార్గానికి చెందిన ఈ సన్యాసి మహాత్ములు ఎక్కడ? దేవీ
దేవతలది ప్రవృత్తి మార్గము. వారు ఎప్పుడు వికారుల ద్వారా జన్మించరు. వారిని శ్రేష్టాచారులుగా పిలుస్తారు. ఇప్పుడు మీరు శ్రేష్టాచారులుగా అవుతున్నారు. ఇక్కడ బాప్ దాదా ఇద్దరు కలిసే ఉన్నారని పిల్లలకు తెలుసు. వీరి అలంకరణ బాగుంటుంది. పిల్లలను ఇంతగా అలంకరించిన వారి దగ్గరకు మేము ఎందుకు వెళ్ళకూడదని అందరికీ ఆలోచన వస్తుంది. అందుకే మీరు ఇక్కడికి రిఫ్రెష్ అవడానికి వస్తారు. తండ్రి దగ్గరకు రావాలని మనసు లాగుతుంది. ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉంటుందో వారు మిమ్మల్ని కొట్టినా ఏది చేసినా మేము మీ చేయి వదలమని అంటారు. కొందరు ఎటువంటి కారణం లేకుండానే వదిలిపెడతారు. ఇదంతా కూడా డ్రామాలో ఒక ఆట. సంబంధాన్ని తెగదెంపులు చేసుకుంటారు, విడాకులు చేస్తారు. వీరు రావణుని వశంలో ఉన్నారని తండ్రికి అర్థమైపోతుంది. మొదటగా పవిత్రంగా అవ్వాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి అని తండ్రి చెప్తున్నారు. మీ దైనందిన జీవితంలో లెక్కాచారాన్ని చూసుకోండి. రావణుని ద్వారా మీకు నష్టం కలుగుతుంది, నా ద్వారా లాభం కలుగుతుంది. వ్యాపారస్తులు ఈ విషయాలను చక్కగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ జ్ఞాన రత్నాలు లభిస్తున్నాయి. ఏదో ఒక అరుదైన వ్యాపారం మాత్రమే వీటితో వ్యాపారం చేస్తారు. మీరు వ్యాపారం చేయడానికి వచ్చారు. కొందరు చక్కగా వ్యాపారం చేసి 21 జన్మల కోసము స్వర్గాన్ని పొందుతారు. 21 జన్మలే కాదు, 50 నుంచి 60 జన్మల వరకు మీరు చాలా సుఖంగా ఉంటారు. పద్మాపతి సంపన్నులుగా అవుతారు. దేవతల పాదాల దగ్గర పద్మాలను చూపిస్తారు కదా, దాని అర్థం ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు పద్మాపతులుగా మారుతున్నారు. అలాంటప్పుడు మీకు ఎంతటి సంతోషం కలగాలి. నేను ఎంతో సాధారణంగా ఉన్నానని తండ్రి చెప్తున్నారు. పిల్లలను స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఓ పతిత పావన విచ్చేయండి, మమ్మల్ని పావనంగా చేయండి అని మీరే పిలిచారు. పావనంగా ఒకప్పుడు ఉండేవారు, సుఖధామములో ఉండేవారు. శాంతిధామానికి ఎటువంటి చరిత్ర భూగోళము ఉండదు. అక్కడ ఏమీ ఉండదు. అది ఆత్మల యొక్క వృక్షము. సూక్ష్మవతనములో ఎటువంటి మాటలు జరగవు. మిగిలిన ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో అది మీరు తెలుసుకున్నారు. సత్యయుగములో లక్ష్మీనారాయణుల రాజవంశం ఉండేది. కేవలం ఒకే లక్ష్మీనారాయణుడు రాజ్యం చేస్తారని కాదు, అక్కడ వంశవృద్ధి జరుగుతుంది కదా. మళ్లీ ద్వాపర యుగంలో ఆ పూజ్యులే పూజారులుగా మారుతారు. మనుషులు పరమాత్మ గురించి మీరే పూజ్యులు, మీరే పూజారి అని గాయనం చేస్తారు. పరమాత్మ సర్వవ్యాపి అని ఎలా అంటారో అలాగే ఇలాంటి మహిమని చేస్తారు. ఈ విషయాలను ఇప్పుడు మీరు మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. అర్ధకల్పం నుంచి భగవంతుణ్ణి ఉన్నతమైన వారిగా కీర్తిస్తూ గానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు, భగవాన్ వాచ పిల్లలే ఉన్నతోన్నతమైన వారు అని చెప్తున్నారు. మరి అటువంటి తండ్రి ఇచ్చే శ్రీమతం మీద నడవాలి. గృహస్థ వ్యవహారాలను కూడా చక్కదిద్దుకోవాలి. ఇక్కడ అందరూ ఉండలేరు. అందరూ ఇక్కడే ఉండడం మొదలు పెడితే ఎన్నో అంతస్తుల భవనాన్ని నిర్మించాల్సి వస్తుంది. అదే విధంగా తండ్రిని చూడటానికి ఎంతో క్యూ కట్టవలసిన అవసరం వస్తుంది. దానిని కూడా మీరు ఒకరోజు చూస్తారు. ఎవరికైనా దర్శనం లభించకపోతే వెళ్ళి తిడతారు. మహాత్ముని దర్శనం చేసుకోవాలని భావిస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లల వారిగా మారిపోయారు. ఆయన పిల్లలను చదివిస్తున్నారు. మీరు ఎవరికైతే దారి చూపిస్తారో వారిలో కొందరు చక్కగా నడుస్తారు, కొందరు అసలు ధారణే చేయరు. వింటూ కూడా బయటికి వెళ్ళగానే విన్న చోటనే అన్ని వదిలివేసి వెళ్ళిపోతారు. వారికి ఎలాంటి సంతోషం కలగదు. చదువరు, యోగం చెయ్యరు. చాటు ఉంచుకోమని బాబా ఎంతగా అర్థం చేస్తున్నారో చూడండి. లేకపోతే చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మనం బాబాను ఎంతో స్మృతి చేస్తున్నామో దానిని చార్ట్ ద్వారా చూసుకోవాలి. భారతదేశ ప్రాచీన యోగానికి ఎంతో మహిమ ఉంది. ఏదైనా విషయం అర్థం కాకపోతే బాబాని అడగండి అని చెప్తున్నారు. ఇంతకు ముందు మీకు ఏమీ తెలియదు. ఇది ముల్లా అడవి, కామమే మహాశత్రువు. ఈ అక్షరాలు భగవద్గీతలో ఉన్నాయి. గీతను చాలా మంది చదువుతారు, కానీ అర్థం చేసుకోరు. బ్రహ్మ బాబా కూడా తన జీవితం అంతా గీతను చదివేవారు. గీత యొక్క మహత్మ్యం చాలా గొప్పదని భావించేవారు. గీతను చదువుతూ ఒకరోజు దాన్ని పక్కన పెట్టేశారు. గీతలోని తప్పుడు విషయాల వల్లనే భారతదేశం పతనమైందని అర్థమైంది. ఇప్పుడు తండ్రి సెకండ్ కాలంలో ఉన్నతమైన చదువును నేర్పిస్తున్నారు. గీతా శాస్త్రాన్ని చదువుతూ పూర్తిగా పతనమైపోయారు. గీతనే తల్లిదండ్రి లాంటిది. మిగిలిన శాస్త్రాలన్నీ రచనలు. ఇతర శాస్త్రాలను, వేదాలను తల్లిగా పిలవలేము. తల్లితో పాటు తండ్రి కూడా ఉంటారు. తండ్రే ఈ గీతను గానం చేస్తారు. తండ్రి వచ్చి గీతను వినిపిస్తారు. భక్తి మార్గంలో గీతకు ఎంతో గౌరవం ఉన్నది. గీత చాలా పెద్దగా ఉంటుంది. చిన్న చిన్న గీతలు కూడా ఉంటాయి. కృష్ణుడు మొదలైన వారి చిత్రాలు పైసా 2 పైసలకు కూడా లభిస్తాయి. మళ్ళీ అవే చిత్రాలకు పెద్ద పెద్ద ఆలయాలు కూడా కడతారు. అమర్నాథ్ లో పార్వతికి అమరకథ వినిపించినట్లుగా చెప్తారు. అక్కడ మళ్ళీ చిలుకను కూడా చూపిస్తారు. చిలుకలు చదువుతాయి. ఒకటి అడవిలోని చిలుకలు, మరికొన్ని కంటి చిలుకలు ఉన్నాయి. అలాంటి గీత వినేవారిని అడవి చిలుకలుగా పిలుస్తారు. ఇప్పుడు మీరు కంటి చిలుకలుగా ఉన్నారు. మీరు ఇప్పుడు విజయమాలలోని పూసలుగా అవ్వాలి. అటువంటి మధురాతి మధురమైన బాబాను అందరూ బాబా అని పిలుస్తారు. వారి ద్వారానే స్వర్గరాజ్య భాగ్యం లభిస్తుందని అర్థం చేసుకుంటున్నారు. ఆ జ్ఞానాన్ని వింటారు,
చెబుతారు. అయినప్పటికీ మాయ ప్రభావం చూడండి. బాబాతో సంబంధం తెంచుకొని వెళ్ళిపోతారు. బాబా అని అంటున్నామంటే తండ్రి అని అంటున్నట్లే కదా. భక్తి మార్గంలో కూడా వారిని పతులకు పతిగా, గురువులకు గురువుగా గానం చేశాము. వారు ఒక్కరే. ఈ రోజుల్లో అందరికంటే పెద్ద గురువు శంకరాచార్యులను భావిస్తారు. పెద్దలకే పెద్ద గురువైన శంకరాచార్యులు కూడా శివుణ్ణి పూజించేవారని మీకు తెలుసు. మరి ఆయన గురువు ఎలా అవుతారు? ఒక శివ బాబా మాత్రమే అందరికీ సద్గతి దాత అని మీరు అర్థం చేసుకున్నారు. ఓం మంచిది. ఆత్మిక పిల్లలకు ఆత్మిక మాత్పిత బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు. శుభోదయం. నమస్తే. వరదాన్ స్మృతి స్వరూప భవ. మీరందరూ మిమ్మల్ని మీరు కోట్లలో ఒక్కరిగా, ఆ ఒక్కరిలోనూ మరికొంత ప్రత్యేకమైన గొప్ప ఆత్మలుగా భావిస్తున్నారా? స్వయాన్ని మీరు ఎంత గొప్పగా లేదా శ్రేష్టమైన ఆత్మగా భావిస్తారో అంతగా ప్రతి కర్మ స్వతహాగానే శ్రేష్టంగా మారుతుంది. ఎందుకంటే స్మృతి ఎలా ఉంటే స్థితి కూడా స్వతహాగా అలాగే తయారవుతుంది. అర్ధకల్పం పాటు దేహ స్మృతిలో ఉన్నప్పుడు స్థితి ఎలా ఉందో మీకు తెలుసు కదా. అల్పకాలిక సుఖము, అల్పకాలిక దుఃఖము లభించేది. కాబట్టి సదా ఆత్మిక స్వరూపం యొక్క స్మృతి ఉన్నట్లయితే సదాకాలిక సుఖశాంతులు లభిస్తాయి. మరి అటువంటి స్మృతిని చేస్తున్నారా? ఓం నమః శివాయ.